హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం నథింగ్ బట్ అండ్ వేరాజ్ ఈ ఫ్రేజెస్తో కూడినటువంటి సెంటెన్సెస్ని నేర్చుకోవడం జరుగుతుంది. నథింగ్ బట్ వేరాజ్ ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ ఎలా రాయాలో నేర్పండి అని దేవి గారు ఒక రిక్వెస్ట్ పంపడం జరిగింది. ఆ రిక్వెస్ట్ బేస్ చేసుకుని మనం ఈ వీడియోలో 30 దాకా ఇదే స్ట్రక్చర్తో సెంటెన్సెస్ నేర్చుకుంటాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ముందుగా నథింగ్ బట్ అండ్ వేరాజ్ అనేటువంటి రెండు డిఫరెంట్ ఫ్రేజెస్. నథింగ్ బట్ అంటే ఇంకేమీ కాదు ఇది మాత్రమే అని. ఇంకేమీ కాదు ఇది మాత్రమే అంటే కేవలం నథింగ్ బట్ హార్డ్ వర్క్, కేవలం హార్డ్ వర్క్ మాత్రమే అనేటువంటి అర్థం అనమాట. వేరాజ్ అని ఎప్పుడు చెప్తామంటే తద్విరుద్ధంగా, కాంట్రాస్ట్గా, మనము ఒక పనికి కాంట్రాస్ట్గా ఇంకోటి జరుగుతుంది అనేటప్పుడు వేరాజ్ అనేటువంటిది వాడతాం. నథింగ్ బట్ హార్డ్ వర్క్ విల్ లీడ్ టు సక్సెస్. కేవలము హార్డ్ వర్క్ మాత్రమే సక్సెస్కి కారణమవుతుంది. వేరాజ్ లేజినెస్ ఆఫెన్ రిజల్ట్స్ ఇన్ మిస్డ్ ఆపర్చునిటీస్. వేరాజ్ అంటే దానికి కాంట్రాస్ట్గా సక్సెస్కి కారణం ఏంటో మనం చెప్పాం. దానికి ఆపోజిట్గా వేరాజ్ లేజినెస్, బద్ధకం ఉంటే మనకి అవకాశాలు కోల్పోవడం అనేటువంటి జరుగుతుంది. నథింగ్ బట్ determination can carry you through tough times, whereas indecision may hold you back. అంటే కేవలము దృఢ నిశ్చయం, డిటర్మినేషన్ మాత్రమే మనల్ని టఫ్ టైమ్స్, కష్టకాలంలో దృఢ నిశ్చయంతో మాత్రమే మనము నెగ్గుకు రాగలం. కానీ ఇండెసిషన్, అనిశ్చితత్వం, ఎటు పోవాలో ఏం చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటే, మానసికంగా వీక్గా ఉంటే మనల్ని అది వెనక్కి లాగేస్తుంది. నథింగ్ బట్ లవ్ ఫిల్స్ ద ఎయిర్ డ్యూరింగ్ ద హాలిడేస్. హాలిడేస్ సమయాల్లో కేవలం ప్రేమపూర్వకమైనటువంటి పద్ధతులు, ప్రేమ మాత్రమే మనల్ని ఆనందంగా వస్తుంది. వెరాజ్ లోన్లీనెస్ క్యాన్ బి ఫెల్ట్ ఇన్ క్వైట్ మూమెంట్స్. ప్రశాంతంగా, క్వైట్గా, సైలెంట్గా ఉండే ప్రదేశాల్లో మనకి లోన్లీనెస్, ఒంటరితనమే ఉంటుంది. Nothing but kindness was shown in the community event, whereas negativity often creeps into online interactions. ఆన్లైన్ ఇంటరాక్షన్స్ జరిగే చోట, కమ్యూనిటీ ఈవెంట్ జరిగే చోట, ఒక వినాయక చవితి, ఒక ఉత్సవము, ఒక పండుగ, ఇలాంటి కమ్యూనిటీ ఈవెంట్స్ ఏమైనా జరిగితే కైండ్నెస్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. కానీ దానికి విరుద్ధంగా ఆన్లైన్లో జరిగేటువంటి ఇంటరాక్షన్లో నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది, చీటింగ్, మోసం ఎక్కువగా ఉంటుంది. నథింగ్ బట్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ కెన్ మేక్ ఎ డెలిషియస్ మీల్. కేవలము తాజా పదార్థాలు మాత్రమే, ఇంగ్రీడియంట్స్ అంటే మనము ఒక ఐటెం చేయడానికి అవసరమైనటువంటి ముడి సరుకులు అనమాట. కేవలము తాజా పదార్థాలు మాత్రమే మంచి రుచికరమైనటువంటి భోజనం చేయడానికి ఉపయోగపడతాయి. వేరేజ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ టెన్ టు ల్యాక్ ఫ్లేవర్. ప్రాసెస్డ్ ఫుడ్స్, కృత్రిమంగా మనం తయారు చేయబడినటువంటి ఐటమ్స్ ఏవైనా, మైనీస్, చీజ్ అని కానీ, ఇంకోటి కానీ ఇలాంటివి ఏవైనా, టమాటా కెచప్ కానీ, ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫ్లేవర్ని, ఆ గుమగుమల్ని లేకుండా ఉండటం వలన ఆరోగ్యం కూడా చెడిపోతుంది, పదార్థం కూడా బాగోదు. నథింగ్ బట్ ఆనెస్టీ బిల్ట్ దర్ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. కేవలం ఆనెస్టీ, హెచ్ సైలెంట్ అండి, HOUR హవర్లో మనం అవర్ అని అనుకోవాలి. HONESTY హానెస్టీలో మనం హెచ్ సైలెంట్ కాబట్టి ఆనెస్టీ అనాలి. HONOUR హానర్లో హెచ్ సైలెంట్ కాబట్టి మనం ఆనర్ అని పలకాలి. తద్ అనుకూలంగా ఇక్కడ సౌండ్ హెచ్ రావట్లేదు, హా అనేటువంటి సౌండ్ రావట్లేదు, ఓ సౌండ్ మనం పలుకుతున్నాం. ఆనెస్టీ అంటే ఆ అనేటువంటి అచ్చు సౌండ్ వస్తుంది కాబట్టి మనము ఇక్కడ యాన్ ఆనెస్ట్ మ్యాన్ అనాల్సి ఉంటుంది. యాన్ అవర్, హాఫ్ అన్ అవర్ అంటాం. చాలా బేసిక్ ఎగ్జాంపుల్ హాఫ్ అన్ అవర్ అంటాం కాబట్టి గుర్తుపెట్టుకొని, మనం హెచ్ సైలెంట్గా ఉంది కాబట్టి మనము అక్కడ వొవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ అనేటువంటిది వాడతాం. ఇక్కడ ఆనెస్టీ మాత్రమే వాళ్ళ యొక్క దృఢమైన ఫ్రెండ్షిప్కి కారణం. డిసీట్ ఆఫెన్ లీడ్స్ టు మిస్అండర్స్టాండింగ్స్. డిసీట్ అంటే మోసం ఉంది, మోసపూరిత విధానాలు ఏమవుతాయంటే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. నథింగ్ బట్ కరేజ్ ఇస్ నీడెడ్ టు ఫేస్ ఫియర్స్, whereas avoidance simply prolongs the inevitable. రెండు మార్గాలండి. మనకి కష్టం వచ్చింది, లేదా ఒక సవాల్ వచ్చింది, ఒక ఛాలెంజ్ వచ్చింది, ఒక ఎగ్జామ్ వచ్చింది. కరేజ్ ఉంటే, ధైర్యంగా ఎదుర్కొంటే భయాలు పోతాయి.
మనకి ఏదైతే పెద్ద భయమో ఆ భయాన్ని ముందు ఎదుర్కొంటే మనం ధైర్యవంతుడు అవుతాం. ఉదాహరణకు చీకటి అంటే భయం, దయ్యాలు ఉంటే మన భయం. 4 రోజులు చీకట్లో మనం రాత్రి 12 గంటలప్పుడు నడుచుకుని వెళ్ళామనుకోండి, జీవితంలో అతిపెద్ద భయం పోయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా అంతకంటే భయం ఏమి ఉండదు. Whereas avoidance simply prolongs the inevitable. అవాయిడ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, తర్వాత చూద్దాం అని తప్పించుకు తిరిగాం అనుకోండి, ఈ ఇన్ఈవిటబుల్ అంటే అనివార్యమైనటువంటిది, ఆపలేనటువంటి సమస్యతో అది ప్రస్తుతానికి నీ దగ్గరికి చేరకపోయినా అది రేపో ఎల్లుండో పోస్ట్ పోనే వచ్చేస్తుంది అనమాట. నథింగ్ బట్ ఆపర్చునిటీ అవాయిడ్స్ దోస్ హూ సీక్ ఇట్, వెరాస్ కాంప్లసెన్సీ లీడ్స్ టు స్టాగ్నేషన్స్. అవకాశాలు అనేటువంటివి నథింగ్ బట్ ఆపర్చునిటీ, కేవలం అవకాశాలు మాత్రమే. అవాయిడ్స్ దోస్ హూ సీక్ ఇట్, ఎవరైతే ఆ అవకాశాలను కోరుకుంటారో, దానికి రెడీగా ఉంటారో వాళ్ళకి ఆపర్చునిటీస్ మాత్రమే వస్తూ ఉంటాయి. కాంప్లసెన్సీ అంటే స్తబ్దత, బద్ధకం, నిర్లిప్తత ఉందనుకోండి, వాళ్ళకి ఎదుగుదల అనేది ఉండదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది, స్టాగ్నేషన్, అక్కడే ఉండిపోతారు. నథింగ్ బట్ లాఫ్టర్ echoed through the room, whereas silence often signifies discomfort. కేవలం హాస్యం, నవ్వు, లాఫ్టర్ రూమ్ మొత్తం కూడా ప్రతిధ్వనిస్తుంటారు. సైలెన్స్ ఉందనుకోండి, అది ఒక డిస్కంఫర్ట్. రూమ్లో ఉన్న ఎవరు మాట్లాడట్లేదు, కొత్తగా ఉంటుంది, అబ్బో చాలా ఇబ్బందిగా ఉంటుందని. మనం ట్రైన్లో స్లీపర్ క్లాస్ భోగి ఎక్కినట్లయితే అందరూ కలిసి మాట్లాడుతుంటారు, సరదాగా ఉంటారు, చాలా రష్గా ఉంటుంది, కొంచెం లైవ్లీగా ఉంటుంది. సెకండ్ ఏసీలో కూర్చుంటే ఎవడో మాట్లాడు, ఎవడ మట్టుగా వాడు సీరియస్గా మొహం పెట్టుకుని ఏదో పుస్తకం పేపర్ చదువుకుంటాడు, అక్కడ ఏదో కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది అనమాట. నథింగ్ బట్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, వెరాజ్ నెగ్లెక్ట్ కెన్ లీడ్ టు స్కిల్ డిటీరియోరేషన్. కేవలం ప్రాక్టీస్ మాత్రమే పర్ఫెక్షన్, ఖచ్చితత్వాన్ని తీసుకొస్తుంది. వెరాజ్ నెగ్లెక్ట్, మనం నెగ్లెక్ట్ చేస్తాం అనుకోండి, స్కిల్ డిటీరియోరేషన్. డిటీరియోరేషన్ అంటే నెమ్మదిగా తరుగుదల, క్రమక్షయం అనమాట, నెమ్మదిగా క్షీణించిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చు అనుకోండి, రోజు ప్రాక్టీస్ చేసి ఒక అరగంట అయినా, ఒక పావుగంట అయినా మాట్లాడటము, డైలాగ్స్ చెప్పటము, లేదా ఏదైనా మెసేజ్ చేయడము, అలాంటిది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఇంగ్లీష్ వస్తుంది. అలా కాకుండా ఎవరితో ఇప్పుడు మాట్లాడాలి, ఎవరు నాతో మాట్లాడడం లేరని మనం వదిలేసినట్లయితే నెమ్మదిగా ఆ వచ్చినటువంటి ఇంగ్లీష్ కూడా మర్చిపోతాం. మర్చిపోవడం అంటే మనం మాట్లాడడానికి ప్రారంభించిన తెలుగు, హిందీ మనకు అర్థం వచ్చేస్తుంది. నథింగ్ బట్ హోప్ కీప్స్ us మూవింగ్ ఫార్వర్డ్, వెరాస్ డిస్పైర్ కెన్ యాంకర్ us ఇన్ ప్లేస్. కేవలము హోప్, ఆశ మాత్రమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. కరోనా లాంటి కష్ట సమయంలో దీనికి ఒక వ్యాక్సిన్ వస్తుంది, జీవించగలము, మనగలము అనేటువంటి ఆశ మాత్రమే మనల్ని ముందుకు నడిపించింది. కానీ డిస్పైర్, నిరాశ ఉంటే యాంకర్ us ఇన్ ప్లేస్, ఉన్న చోటే మనం అలాగా మనల్ని బంధించేస్తుంది. యాంకర్ అంటే షిప్స్ అవి కదిలిపోకుండా బలమైన ఇనుప ఉచ్చలు లాంటివి ఉంటే అవి ఇసుకను గుచ్చుకొని లేదా ఏవైనా స్తంభాలకు కానీ కట్టి ఉంచి ఈ షిప్పుల్ని కదిలిపోకుండా యాంకర్ వేస్తుంది. సో ఇక్కడ డిస్పైర్ ఉందనుకోండి, మనకి నిరాశ ఉందనుకోండి, మనం ఉన్న చోటనే ఉండేలా అది మనల్ని బంధించేస్తుంది. నథింగ్ బట్ ట్రస్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దేర్ పార్ట్నర్షిప్, వెరాజ్ సస్పిషన్ కెన్ డెస్ట్రాయ్ కొలాబరేషన్స్. వారి పార్ట్నర్షిప్, బిజినెస్ కలిసి ప్రారంభించారు. ట్రస్ట్, నమ్మకం ఉండబట్టి, ఒకరికొకరికి నమ్మకం ఉండబట్టి వాళ్ళ పార్ట్నర్షిప్ మనగలిగింది. అదే సస్పిషన్, అనుమానం ఉందనుకోండి, వీడంటే వాడికి, వాడంటే వీడికి అనుమానం ఉంటే సస్పిషన్ క్యాన్ డిస్ట్రాయ్ కొలాబరేషన్స్. కొలాబరేషన్స్ అంటే ఉమ్మడి వ్యవహారాలు, ఎవరైనా 2-3 కలిసి చేసేటువంటి వ్యవహారాలు, అనుమానాలు ఉంటేవి ఫెయిల్ అయిపోతాయి. నథింగ్ బట్ గ్రాటిట్యూడ్ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్, వెరాజ్ రిసెంటిమెంట్ ఓన్లీ హోల్డ్స్ us బ్యాక్. కేవలం కృతజ్ఞతాభావం మాత్రమే మన హృదయాల్లో నిండి ఉండాలి. అలా కాకుండా రిసెంటిమెంట్ అంటే కోపము, పగ కనుక మన హృదయాల్లో నిండి ఉన్నట్లయితే అది మనల్ని వెనక్కి లాగేస్తుంది. నథింగ్ బట్ అడ్వెంచర్ అవాయిడ్స్ ఆన్ ది ఓపెన్ రోడ్, వెరాజ్ స్టేయింగ్ ఇన్ కంఫర్ట్ జోన్స్ కెన్ హిండర్ గ్రోత్. కేవలం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల, వాటిని చేయటం వల్ల మనము ఓపెన్ రోడ్, మనం జీవిత గమనంలో ముందుకు వెళ్తాం. అలా కాకుండా కంఫర్ట్ జోన్లో ఉంటే మనం ఉన్న చోటే ఉండటం, ఎదుగుదల ఉండదు.
కంఫర్ట్ జోన్ అంటే మనకు అలవాటైన పనే చేసుకుని ఉండటం. చాలామంది 6,000, 8,000, 10,000 రూపాయలైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండిపోతారు. ఎందుకంటే ఈ ఉద్యోగం వదిలి వెళ్తే నేను ఇవి చేయగలను, లేదు ఊరు వదిలి వెళ్ళాలి, ఇది అలవాటు అయిపోయింది, ఇక్కడ మనుషులతో నాకు సరిగ్గా ఉంది అని అనుకుంటాం. కానీ కాస్త రిస్క్ తీసుకుని బయటకు వెళ్ళినట్లయితే మంచి ఎదుగుదల అనేది ఉంటుంది. నథింగ్ బట్ క్రియేటివిటీ కెన్ స్పార్క్ ఇన్నోవేషన్, వెరాజ్ రిజిడిటీ ఆఫెన్ స్టిఫుల్స్ ప్రోగ్రెస్. క్రియేటివిటీ, సృజనాత్మకత అంటే కొత్త విషయాల్ని క్రియేట్ చేసి ఒక పాట రాయటం కానీ, ఒక బొమ్మ గీయటం కానీ, ఒక కథ రాయటం కానీ, ఒక కవిత రాయటం కానీ, అలాంటివి ఇన్నోవేషన్, నూతనత్వాన్ని తీసుకొస్తాయి. వేరేజ్ రిజిడిటీ అంటే స్ట్రాంగ్గా ఉన్నట్టుగా మొరటుగా ఉండిపోతే స్టిఫిల్స్ ప్రోగ్రెస్, అభివృద్ధిని స్టిఫిల్స్ అంటే కుంటిపరుస్తుంది. మనకి పెద్దగా లైఫ్లో అభివృద్ధి ఉండదు. సినిమాలైనా చూడండి, ఒకే రకమైన కథ ఉంటే ఇంకా సినిమాలు మనకి బోర్ కొట్టేస్తాయి. కొత్త కథ కానీ వచ్చిందంటే అది సూపర్ హిట్ అయిపోతుంది. సాధారణంగా మనకి తెలుగు సినిమాల్లో చూస్తుంటాం, హీరో హీరోయిన్ ఉంటారు. సాధారణంగా హీరో సెకండ్ హాఫ్లో విలన్ ఇంటికి చేరిపోతాడు. విలన్ ఇంట్లోనే ఉండి అక్కడ ఎవరో ఒక వ్యక్తిని, బ్రహ్మానందం లాంటి వ్యక్తిని బకరా చేసేసి అక్కడే గడిపేసి సడన్గా ఒకసారి ఆయన బయటకు వస్తాడు. ఇదే కథ అనమాట. ఇదే మనకి క్రియేటివిటీ లేని. అలా కాకుండా కాస్త క్రియేటివిటీ ఉన్నటువంటి అంశాలు ఏవి వచ్చినా ఆ సినిమాలు పెద్ద హిట్లు అవుతుంటాయి. నథింగ్ బట్ బ్యూటీ కెన్ బి ఫౌండ్ ఇన్ నేచర్, వెరాస్ అర్బన్ లైఫ్ మే సమ్టైమ్స్ ఫీల్ కన్ఫైనింగ్. మనం నేచర్లో చూస్తే బ్యూటీ మాత్రమే కనిపిస్తుంది. అర్బన్ లైఫ్, సిటీ లైఫ్లో చూస్తే మనకి కన్ఫైనింగ్, ఏదో ఒక నిరోధించినట్టుగా, ఒక పరిమితి విధించినట్టుగా అనిపిస్తుంది. నథింగ్ బట్ డిసిప్లిన్ ఎన్షూర్స్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్, వెరాస్ ఇండల్జెన్స్ కెన్ లీడ్ టు రిగ్రెట్. డిసిప్లిన్, క్రమశిక్షణ ఉంటే అది మనల్ని మంచి లైఫ్ స్టైల్, జీవనశైలికి తీసుకెళ్తుంది. ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి ఉంటుంది, పనులు సక్రమంగా జరుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, జీవితం బాగుంటుంది. అలా కాకుండా ఇంటెలిజెన్స్, బద్ధకం, అస్తవ్యస్తత కనుక మన జీవితంలో ఉన్నట్లయితే కేవలం పశ్చాత్తాపానికి మాత్రమే అది దారితీస్తుంది. నథింగ్ బట్ రెసిలియన్స్ కీప్స్ అస్ స్ట్రాంగ్ ఇన్ అడ్వర్సిటీ, వెరాస్ గివింగ్ అప్ ఓన్లీ లీడ్స్ టు మిస్డ్ ఛాన్సెస్. మనకి రెసిలియన్స్ అంటే అనుగుణ్యత, పరిస్థితులకు తగ్గట్టు మనల్ని మార్చుకోగలిగే గుణం. అది మాత్రమే మనల్ని కష్టకాలంలో కాపాడుతుంది. అలా కాకుండా గివింగ్ అప్ అంటే తేలిగ్గా మనం ఓటమిని అంగీకరించేసినట్లయితే, మన పట్టుదలని విరమించినట్లయితే, మన ప్రయత్నాన్ని ఆపేసినట్లయితే మిస్డ్ ఛాన్సెస్, అవకాశాలన్నీ కూడా చేజారిపోతాయి. బట్ క్లారిటీ లీడ్స్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. స్పష్టత ఉంటేనే మంచి కమ్యూనికేషన్ అవుతుందండి. వ్యాగ్నెస్ అంటే క్లారిటీ లేదనుకోండి, డబుల్ స్టాండర్డ్గా ఉండి మనం చెప్పదలుచుకున్నది స్పష్టంగా లేదనుకోండి, అది కెన్ బ్రీడ్ కన్ఫ్యూజన్, దాన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. నథింగ్ బట్ రెస్పెక్ట్ ఫాస్టర్స్ హెల్తీ రిలేషన్షిప్స్, వెరాజ్ డిస్రెస్పెక్ట్ కెన్ కాజ్ డివిజన్స్. మంచి రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్ కానీ, ఫ్యామిలీలో కానీ, తల్లిదండ్రులతో కానీ రెస్పెక్ట్, గౌరవపూర్వకంగా మనం ఉన్నప్పుడే దట్ ఫాస్టర్స్ అంటే సహకరిస్తుంది, పెంపొందిస్తుంది, మంచి రిలేషన్స్ అవుతాయి. అలా కాకుండా అమర్యాద, డిస్రెస్పెక్ట్గా మన బిహేవియర్ ఉంటే అది డివిజన్స్, భేదాలకి కారణమవుతుంది. నథింగ్ బట్ టీమ్ వర్క్ డ్రైవ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్, వెరాజ్ ఐసోలేషన్ మే రిజల్ట్ ఇన్ ఫెయిలియర్. టీమ్ వర్క్ మాత్రమే సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్తుంది. వెరాజ్ ఐసోలేషన్ మే రిజల్ట్ ఇన్ ఫెయిలియర్. ఐసోలేషన్ అంటే ఒంటరితనం లేదా చిన్న చిన్న గ్రూప్స్గా విడిపోవటం, రిజల్ట్ ఇన్ ఫెయిలియర్. ఇక్కడ ఖచ్చితంగా చిన్న చిన్న గ్రూప్గా విడిపోయి ఐసోలేట్ అయినా, లేకపోతే సంబంధాలు లేకుండా మనం సింగిల్గా ఉన్నా ఫెయిల్ అవుతాం అని కాదు, కానీ మే రిజల్ట్ ఇన్ ఫెయిలియర్. మనకి ఎక్కువగా సక్సెస్ అనేటువంటిది లివరేజింగ్, ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తేనే అవుతుంది. నథింగ్ బట్ సిన్సియారిటీ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్, వెరాజ్ ఇన్సిన్సియారిటీ క్రియేట్స్ బ్యారియర్స్. ఇక్కడ మనము ఈ ఆపోజిట్ వర్డ్స్ కూడా నేర్చుకోవచ్చండి. ఇక్కడ సిన్సియారిటీకి ఇక్కడ ఇది తద్విరుద్ధమైనటువంటిది వాడాలి కాబట్టి ఇన్సిన్సియారిటీ ఆపోజిట్ వర్డ్ అనమాట. నథింగ్ బట్ సిన్సియారిటీ, నిజాయితీ మాత్రమే ప్రజల్ని కలిపి ఉంచుతుంది. నిజాయితీ లేకపోతే బ్యారియర్స్ అంటే అడ్డుగోడలు, హద్దులు ఏర్పడతాయి. నథింగ్ బట్ జాయ్ వాజ్ షేర్డ్ ఆన్ దేర్ వెడ్డింగ్ డే, వెరాజ్ సాడ్నెస్ లింగర్డ్ ఇన్ ద మెమరీస్ ఆఫ్ అబ్సెన్స్. Nothing but joy was shared on their wedding day, whereas
సాడ్నెస్ లింగర్డ్ ఇన్ ద మెమరీస్ ఆఫ్ యాబ్సెన్స్. వెడ్డింగ్ డే రోజు, పెళ్లి రోజు మాత్రం హ్యాపీగా మంచి మంచి ఆనందాన్ని పంచుకున్నారు, కానీ సాడ్నెస్ లింగర్డ్ అంటే పరుచుకుని ఉంది. ఎప్పుడంటే వాళ్ళు యాబ్సెన్స్లో ఒకరికొకరు దూరంగా ఉండేటువంటి సందర్భంలో, పెళ్లి రోజు కాదు ఎవరి పనులకు వరకు వెళ్ళిపోయారు, అలాంటప్పుడు వాళ్ళ జీవితంలో సాడ్నెస్ అలుముకుంది. నథింగ్ బట్ అంబిషన్ ఫ్యూల్స్ పర్సనల్ గ్రోత్, వెరాజ్ అపాథీ కెన్ లీడ్ టు ఎ స్టాగ్నేషన్. అంబిషన్, ఏదైనా సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యం ఉండటం వలన పర్సనల్ గ్రోత్, మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. నాకు బాగా ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎదుగుతూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు ఇంగ్లీష్తో పనే ఉందిలే, మనకి ఉన్న తెలుగుతో మేనేజ్ అయిపోవచ్చు, ఉన్న లాంగ్వేజ్తో మేనేజ్ అయిపోవచ్చు అనుకున్నటువంటి ఎపతి, ఒక నిర్లక్ష్యం అనేటువంటిది. ఎపతి అంటే నిర్లక్ష్యం. స్టాగ్నేషన్ కెన్ లీడ్ టు స్టాగ్నేషన్, దానివల్ల మనము లైఫ్లో స్తబ్దత వచ్చేస్తుంది, ఎదుగు బొదుగు లేకుండా ఉంటాం. నథింగ్ బట్ అటెన్షన్ టు డీటెయిల్ మేక్స్ ఎ గ్రేట్ క్రాఫ్ట్స్మెన్, వెరస్ కేర్లెస్నెస్ కెన్ రూయిన్ ఎ మాస్టర్ పీస్. అటెన్షన్ టు డీటెయిల్ అంటే ఒక పిక్చర్లో కానీ, ఒక మూవీలో కానీ, ఒక శిల్పంలో కానీ చిన్న చిన్న అంశాలు, కళ్ళ రెప్పలు, జుట్టు, ఆ జుట్టు ఉండేటువంటి విధానం, ఇవన్నీ కూడా నీట్గా వేసినటువంటి శిల్పం కానీ, బొమ్మ కానీ, లేదంటే చక్కగా రాజమౌళి గారి సినిమాల్లో ఎంత పేరు తెచ్చుకుంటే, అది డీటెయిలింగ్ ఉంటే మంచి క్రాఫ్ట్స్మెన్ వస్తుంది. వేరేస్ కేర్లెస్నెస్, పర్లేదులే ఏదో ఒకటి వేసేద్దాం అని అడ్డదిడ్డంగా బొమ్మ వేసిన, శిల్పం చెక్కిన, అది అద్భుతమైన కళాఖండాలని పాడు చేస్తుంది. నథింగ్ బట్ ఎ ప్యాషన్ ఇగ్నైట్స్ ఎ ఫుల్ఫిల్లింగ్ కెరియర్, వెరాస్ డిజింట్రెస్ట్ కెన్ లీడ్ టు బర్న్ అవుట్. ఒకరి కెరియర్లో ప్యాషన్ ఉంటే, మనకి ఇష్టమైన కెరియర్ ఎంచుకొని, సింగింగ్ ఎవరో ఎంచుకున్నారో, వాళ్ళకి సంగీతం అంటే ప్రాణం అనుకోండి, వాళ్ళు అద్భుతంగా ఈ ప్యాషన్, జునూన్ అంటాం హిందీలో, ఒక మనకి ఆ కెరియర్ లేదా ఆ వృత్తి పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఈ ప్యాషన్ అనేటువంటిది మన కెరియర్ని ముందుకి తీసుకెళ్తుంది. అలా కాకుండా డిజింట్రెస్ట్, అది మనకి ఇంట్రెస్ట్ లేని విషయము, ఇంట్రెస్ట్ లేని జాబ్ అయితే అలసిపోతాం, బర్న్అవుట్ అవుతాం అనమాట. నథింగ్ బట్ యూనిటీ స్ట్రెంథన్స్ ఎ కమ్యూనిటీ, వెరాజ్ డివిజన్ వీకెండ్స్ ఇట్స్ స్పిరిట్. ఒక సమూహాన్ని, ఒక జాతిని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ యూనిటీ అనేటువంటిది బలాన్ని ఇస్తుంది. డివిజన్, విభేదాలు ఆ యొక్క స్ఫూర్తిని బలహీనపరుస్తాయి. నథింగ్ బట్ ఎడ్యుకేషన్ ఎంపవర్స్ ది మైండ్, వేరస్ ఇగ్నోరెన్స్ కెన్ పెర్పెచ్యుయేట్ సైకిల్స్ ఆఫ్ ప్రావర్టీ. కేవలం విద్య మాత్రమే మైండ్ని, శక్తిని అందిస్తుంది. అలా కాకుండా ఇగ్నోరెన్స్, అజ్ఞానం ఏం చేస్తుందంటే పెర్పెచ్యుయేట్ సైకిల్స్ ఆఫ్ పావర్టీ, ఒక పేదరికాన్ని, అంతులేని వలయాన్ని సృష్టిస్తుంది. పెర్పెచ్యుయేట్ అంటే అలా కొనసాగుతూ ఉండడం అన్నమాట. నథింగ్ బట్ క్లియర్ గోల్స్ కెన్ గైడ్ యువర్ జర్నీ, వేరాస్ ల్యాక్ ఆఫ్ డైరెక్షన్ కెన్ కాజ్ యూ డ్రిఫ్ట్. స్పష్టమైన గోల్స్ ఉన్నప్పుడు మాత్రమే మన జర్నీ బాగుంటుంది. మనం ట్రైన్ ఎక్కాం, ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తేనే టైంకి వెళ్ళగలుగుతాం, ఎంజాయ్ చేయగలుగుతాం. అలా కాకుండా వెళ్దాం ఎటువైపు అని ప్లాన్ లేకుండా వెళ్ళామనుకోండి, ల్యాక్ ఆఫ్ డైరెక్షన్ కాజ్ టు డ్రిఫ్ట్, నెమ్మదిగా మనం డ్రిఫ్ట్ అయిపోతాం, మన లక్ష్యం నుంచి దూరంగా జరిగిపోతాం. నథింగ్ బట్ క్యూరియాసిటీ లీడ్స్ టు డిస్కవరీ, వేరాస్ కాంప్లసెన్సీ కెన్ స్టిఫుల్ ఇన్నోవేషన్స్. క్యూరియాసిటీ, కుతూహలం, ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నటువంటి కుతూహలము, డిస్కవరీ, ఒక కొత్త అంశాలని కనుగొనేలా చేస్తుంది. అలా కాకుండా కాంప్లసెన్సీ, సర్లే ఉన్నదాంతో సరిపోతే ఎక్కడికి వెళ్తాం, ఇప్పుడు ఏం కనుక్కుంటాం అని అలాగా నిదానంగా మనం స్తబ్దంగా ఉండిపోయామనుకోండి, స్టిఫుల్ ఇన్నోవేషన్, ఈ నూతనత్వం అన్నది కుంటిపరుస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం నథింగ్ బట్ అండ్ వేరస్ అనేటువంటి స్ట్రక్చర్ వాడి 30 దాకా వాక్యాలని మనం నేర్చుకున్నాం. మీరు కూడా 1-2 వాక్యాలు మీ అంతటా మీరు మీ యొక్క లైఫ్ స్టైల్ నుండి, మీ యొక్క డైలీ లైఫ్ నుండి ఆలోచించి కామెంట్ బాక్స్లో రాసి మిగతా వాళ్ళని కూడా రాసేలాగా ప్రేరేపించండి. ఆ విధంగా మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోండి. విష్ యూ గుడ్ లక్.